హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గరికి రెడ్మీ నోట్ 10 ప్రో డెడ్ ప్రాబ్లంతో వేరే కస్టమర్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డీసీ పవర్ సప్లైలో ఎలాంటి రీడింగ్ అయితే తీసుకోవట్లేదు. 50 పోతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చి 0 దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు 16 USB ఛార్జర్ మీద మనకి ఎంత యాంపేర్ తీసుకుందో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే యాంపేర్ ఏమాత్రం కూడా తీసుకోవట్లేదు. బోర్డులో మనకి ఏమన్నా షార్ట్ ఉందో ఒకసారి బ్యాటరీ కనెక్టర్ దగ్గర ప్రాపర్గా చెక్ చేసుకోవడం జరుగుతుంది. బోర్డులో ఏమాత్రం అయితే షార్ట్ అయితే లేదు, కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎలాంటి షార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఒకసారి బోర్డు పూర్తిగా అబ్జర్వేషన్ చేసి చూద్దాము. బోర్డు అయితే చాలా నీట్గా ఉంది, ఎలాంటి వాటర్ డ్యామేజ్ అలా ఏమీ లేదు. ఇలా మనం అబ్జర్వేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటర్ డ్యామేజ్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా మనం ఎక్కడైతే మనకి వాటర్ డ్యామేజ్ కానీ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ జరిగిందో అక్కడ మనం టార్గెట్ చేసి అక్కడే రిపేర్ చేద్దాం. ఆల్మోస్ట్ బోర్డు మొత్తం చాలా నీట్గా ఉంది కాబట్టి మనకి డైరెక్ట్ ఇది కామన్గా CPU ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కనెక్షన్ కంటిన్యూటీ అంతా సరిగ్గానే ఉంది, రావాల్సిన వోల్టేజ్లన్నీ ప్రాపర్గా వస్తున్నాయి. మనకు డైరెక్ట్ CPU బాల్ కరిగిపోవడం వల్ల ఇలా ప్రాబ్లం వస్తుంది. మనం CPU నీట్గా రీబాల్ చేద్దామని CPU తీయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే CPU నీట్గా తీసేసాము. దాంట్లో ఉన్న వేస్ట్ గమ్ అంటే దానికి ఉన్న బ్లాక్ గమ్ మొత్తం రిమూవ్ చేసేస్తాయి. ఎలాంటి ప్యాడ్స్ కానీ ఎలాంటి కాంపోనెంట్స్ కానీ డిస్టర్బెన్స్ కాకుండా చాలా నీట్గా చేసుకోవాల్సి వస్తుంది. మనం చూసుకున్నట్టయితే ప్రాపర్గా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటారు. ఆల్రెడీ కస్టమర్ దాదాపు ఒక 2 షాప్ దగ్గర ఈ మొబైల్ రిపేర్కి ఇవ్వడం జరిగిందని చెప్పాడు. వాళ్ళు చెప్పిన తర్వాత సరిగ్గా రెస్పాండ్ కాలేదు, ప్రాబ్లం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పారు. మనకు ప్రాబ్లం ఏంటో ప్రాపర్గా కస్టమర్కి చెప్పలేకపోతున్నారు వారు అని ఎవరో మనల్ని సజెషన్ చేశారని చెప్పారు. వేరే అతను అక్కడికి వెళ్ళండి, అక్కడ కన్ఫర్మ్ చేస్తారు అని చెప్పారు. అందుకని మన దగ్గరికి వచ్చారంట. మనం చూసుకున్నట్లయితే బోర్డు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. మన ఐసీ కూడా రీబాల్ చేసుకుంటున్నాం. ఇలా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అలా ప్రాపర్గా మనం ఓన్లీ అక్కడే మనం రిపేర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నీట్గా రీబాల్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లే నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేసింది. ఇది ఒకసారి బోర్డు మీద ఫిక్స్ చేసి చూద్దాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే నన్ను కన్సల్ట్ కావచ్చు. మ్యాక్సిమం మన దగ్గర 90% క్లియర్ చేస్తాము. ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు ఇలా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడ ఏ షాప్లో కూడా చూడకోకుండా దాన్ని నీట్గా తెచ్చారంటే ఆల్మోస్ట్ 100కి 200% మొబైల్ కన్ఫర్మ్ రిపేర్ అవుతుంది. ఎక్కడన్నా చేపించి వాళ్ళు సగం రిపేర్ చేసి సగం తెచ్చిన తర్వాత మనం చేయడానికి చాలా కష్టం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మన దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి తెచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడ్మీ లోగో ఓకే, ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది, మొబైల్ కూడా ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొబైల్ లోగో వచ్చింది. ఇది దాదాపు అంటే ఒక 3 డేస్ దాకా ఈ మొబైల్ రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం మొత్తం సర్క్యూట్ అంతా చెక్ చేసాము, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఆ CPU రీబాల్ చేసాము. రీబాల్ చేసిన తర్వాత కూడా వన్ టైం చేసాము, కానీ అది వర్క్ కాలేదు. మళ్ళీ తర్వాత చేశాను. దాదాపు 3 డేస్ ఈ మొబైల్ రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అవుతుంది. ఓకే, కెమెరాలు కూడా చూద్దాం. కెమెరాలు కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ దీని సౌండ్ కూడా కస్టమర్ మనకి సౌండ్ కూడా రాలేదు ఫస్ట్లో అని చెప్పాడు. ఇప్పుడు మనకి సౌండ్ కూడా కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే CPU సరిగ్గా కూర్చుంది కాబట్టి 100% కన్ఫర్మ్ అయితే సౌండ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు.